మీకు విషయం చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక మగోడు, ఒక పెళ్ళైన ఒక మగాడు బాగుండాలి అంటే అది పెళ్ళం వల్లే. అర్థమైందండి? అదే చెడిపోవాలి అనుకున్నా అది 100% పెళ్ళం వల్లే. అర్థమైందండి? అమ్మ నాన్నలు ఉంటారు, కొంతకాలం చూస్తారు, పెళ్లి చేస్తారు. పెళ్ళి అయిపోయిన తర్వాత బాధ్యత వదిలిపోయిందని అయితే అమ్మ నాన్న అయితే అనుకోరు. అదే నేను చెప్పింది మొగల గురించి అండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక మగోడు చెడిపోయాడు అంటే దానికి కారణం 100% కదండి, 1000%. ఒక ఆడదే. ఒక పెళ్ళైన మగోడు చెడిపోయాడంటే దానికి కారణం ఒక ఆడదే. గుర్తుపెట్టుకోండి. నీ మొగుడు నువ్వు బాగా చూసుకుంటే వాడు చాలా బాగా చూసుకుంటాడు. నువ్వే యాదవ్ అయితే నీకన్నా పెద్ద యాదవ్ అవుతాడు వాడు. అర్థమైందా? నీకన్నా పెద్ద యాదవ్ అవుతాడు. ఒక మొగోడు బాగుండాలి అంటే ఒక ఆడదే. ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉందనుకో, అది వీడు ప్రశాంతంగా ఉంటాడు. ఇది పిచ్చి పెచ్చ ఆశ్రయిస్తుంది అనుకో, వీటికి మించిన పిచ్చేస్తాడు, ఆడు వేస్తాడు. ఆడు ఎరుపుకు కూడా ఆడు బయటికి వెళ్తాడు, రోగం మొత్తం తెలుసు. కాకపోతే పిల్ల ముందు ఎందుకని సైలెంట్గా ఉంటాడు. ఒకటేనండి మ్యాటర్, ఏమీ కాదు. కట్టుకున్నవాడిని బాగా చూసుకోండి. మీరు మామూలుగా చూసుకోండి, అంటే జస్ట్ చూసుకోండి. ఆడు ఇంకా మిమ్మల్ని బాగా చూసుకుంటాడు. అర్థమవుతుందా? మీరు పిచ్చేసరి వేసారనుకో, ఆడు పెద్ద ఎదవ మూర్ఖుడు అయిపోతాడు మొత్తం. అర్థమవుతుందండి? పెళ్ళైన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను, మొగులు కావచ్చు ఆడవచ్చు, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను. నీ మొగుడిని నువ్వు జాగ్రత్తగా చూసుకున్నావు అనుకోమ్మ తల్లి, నీ మొగుడు నీకు మించి బాగా చూసుకుంటాడు. అదే నువ్వు పిచ్చేసేసి అనుకో, ఆడికన్నా ఎదవ ఇంకొకడు ఉండడు. అర్థమవుతుందా? ఇది బాగా గుర్తుపెట్టుకో. ప్రతి ఒక్క ఆడదానికి చెప్తున్నాను నేను, ఆడదాన్ని చెప్తున్నాను నేను, మొగుడు అనేవాడిని బాగా చూసుకోండి. రేపు పొద్దున ఆడే మీకు కూడెట్టాడు. అమ్మ బాబులు సుల్లా మొడ్డ ఇలా ఎవరో పెట్టరు. అదవుతున్నా? నీకు 3 ముళ్ళు వేసిన ఒక మొగుడు మాత్రమే నీకు అన్నం పెట్టాడు. అది గుర్తుపెట్టుకో. ఒక మొగుడు బయటకు వచ్చాడు అంటే పెళ్ళం వల్ల ఏమీ లేదని దాని అర్థం. అదవుతున్నా? అది ఏమనుకోద్దండి. నేను అందరి గురించి కాదు నేను చెప్పేది, కొంతమంది ఆడ గురించి చెప్తాను. ఏంటండి? నీ మొగుడు నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వే అర్థం చేసుకోకపోతే ఊళ్ళో వాళ్ళు ఇంకేం అర్థం చేసుకుంటారో. నీ మొగుడు నువ్వు అర్థం చేసుకోవాలి, బాగా చూసుకోవాలి. నువ్వు ఒక్కసారి ప్రేమగా చూసుకో, అది ఎంత బాగా చూసుకోవడం తెలుసా? జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో నువ్వు ఎదవని నువ్వు అనుకుంటున్నావేమో, నీకన్నా పెద్ద ఎదవాడు. అది వస్తా కాదు, నువ్వు కనపడతావు, కనపడ్డంతే. అదే ప్రేమగా చూసుకో, నీకన్నా ఎక్కువ ప్రేమ ఇస్తాడు.